ఇటీవల మొత్తం 92 దేశాలపై భారీ ఎత్తున సుంకాలు విధించడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. అమెరికా ప్రయోజనాలు ఆశించే ఇతర దేశాలపై తాను సుంకాలు విధించినట్లు ఆయన వెల్లడించారు. తాజా సుంకాలతో అమెరికా ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుందన్నారు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 92 దేశాలపై ఇటీవల అమెరికా భారీ ఎత్తున సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ సుంకాల విధింపు నిర్ణయం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా సమర్థించుకున్నారు. అమెరికా పరపతి కోసం తాను సుంకాలకు సంబంధించి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లో భాగంగా సుంకాలు విధించినట్టుగా ట్రంప్ వెల్లడించారు. సుంకాల విధింపు 100% పారదర్శకంగా జరిగిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇందులో ఎలాంటి రహస్యాలు లేవని కుండబద్దలు కొట్టారు. అయితే కొన్ని దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించడం, మరికొన్ని దేశాలపై తక్కువగా సుంకాలు విధించడం జరిగిందని వెల్లడించారు. అయితే ఇందులో తన వ్యక్తిగత ప్రయోజనాలు ఏమాత్రం లేవన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో ఆయా దేశాలు చూపిన చొరవ, కనబరిచిన ఆసక్తి ఆధారంగా టారిఫ్లు విధించినట్టుగా ట్రంప్ వెల్లడించారు. ఇటీవల తమ ప్రభుత్వం విధించిన సుంకాలతో అమెరికాకు అనేక విధాలుగా మేలు జరుగుతుందని ట్రంప్ తెలిపారు. ప్రధానంగా సుంకాల రూపంలో ఇతర దేశాల నుంచి బిలియన్ల కొద్దీ డాలర్స్ అమెరికా ఖజానాకు చేరతాయన్నారు. దీంతో అమెరికా మరోసారి సుసంపన్నమవుతుందన్నారు. అమెరికా ప్రెసిడెంట్ హోదాలో తాను ఏ నిర్ణయం తీసుకున్నా అందులో అమెరికా ప్రయోజనాలే ఉంటాయన్నారు. అంతకు మించి తన వ్యక్తిగత అజెండా ఏమాత్రం ఉండదని క్లారిటీ ఇచ్చారు. గతంలో అమెరికా దిగుమతులపై అనేక దేశాలు సుంకాలు విధించిన విషయం ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేశారు. సుంకాల రూపంలో మిలియన్ల కొద్దీ అమెరికా డాలర్స్ ఇతర దేశాలు కొల్లగొట్టాయని ఆరోపించారు. అలా అమెరికా సొమ్ము కొల్లగొట్టిన దేశాలు ఇప్పుడు తమపై విమర్శలు చేయడం విచిత్రంగా ఉందని కామెంట్ చేశారు. ఇటీవల మొత్తం 92 దేశాలపై సుంకాల మోత మోగించారు ట్రంప్. ఈ మేరకైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. అయితే 92 దేశాలకు ఒకేలా సుంకాలు విధించలేదు. కొన్ని దేశాలకు భారీగా వడ్డిస్తే మరికొన్ని దేశాలకు బ్యాలెన్స్డ్గా వడ్డించారు. అయితే అమెరికా ఇష్టపడే దేశాలకు మాత్రం చాలా తక్కువగా సుంకాలు విధించారు ట్రంప్ మహాశైలు. కాగా సిరియాపై ఎక్కువగా సుంకాలు విధించారు. అత్యధికంగా 41% సుంకాలు విధించారు ట్రంప్. ఆ తర్వాత కెనడాపై భారీగా సుంకాలు వేశారు. కెనడాపై ఇప్పటివరకు 25% సుంకాలు ఉన్నాయి. వీటిని తాజాగా 35% పెంచింది ట్రంప్ సర్కార్. దీనికి కూడా ఓ లెక్కుంది. అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని కొంతకాలంగా కెనడాపై ట్రంప్ సర్కార్ ఒత్తిడి తెస్తోంది. జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానిగా ఉన్నప్పటి నుంచి ఈ తంతు నడుస్తోంది. అంటే పరోక్షంగా కెనడా సార్వభౌమత్వాన్ని అమెరికా దెబ్బతీయటమే. అయితే దీనికి కెనడా నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంతేకాదు ఇటీవల కాలంలో అమెరికా కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కెనడాపై మొత్తం 35% సుంకాలు విధించింది ట్రంప్ సర్కార్. ఇక బ్రెజిల్ విషయానికొస్తే ట్రంప్ తీవ్రంగా ఖండన చేశారు. బ్రెజిల్లో ఇటీవలే 2 రోజుల పాటు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో డాలర్కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కూటమి ఒక ఉమ్మడి కరెన్సీ ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదన వచ్చింది. అయితే అనేక బ్రిక్స్ కూటమి దేశాలు ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించాయి. ట్రంప్ మహాశయుడిదంతా మనసులో పెట్టుకున్నట్టున్నాడు. బ్రెజిల్పై భారీగా సుంకాలు వడ్డించారు. ఇక పాకిస్తాన్పై విపరీతంగా ప్రేమలకు పోశారు ట్రంప్. పాకిస్తాన్పై నిన్న మొన్నటి వరకు 29% సుంకాలుండేవి. అయితే వీటిని 19% తగ్గించారు ట్రంప్. అంటే పాకిస్తాన్కు వడ్డింపుల విషయంలో రివర్స్ గేర్లో వెళ్లారని అర్థం చేసుకోవాలి. ఇక్కడ భారత్పై ట్రంప్కున్న కోపమే పాకిస్తాన్కు వరంగా మారింది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవటం మౌలికంగా అమెరికాకు నచ్చలేదు. ఈ విషయంలో పశ్చిమ దేశాల ఆంక్షలు భారత్ పట్టించుకోలేదు. దీంతో భారత్కు చెక్ పెట్టాలనుకుంటోంది ట్రంప్ సర్కార్. ఇందులో భాగంగానే పాకిస్తాన్కు సుంకాలు తగ్గించింది.
ఏది ఏమైనా టారిఫుల విషయంలో మరో ముచ్చటేలేదని తెగేసి చెప్పారు డొనాల్డ్ ట్రంప్.